శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. 2 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ఇన్ఫ్లో 2,13,624 క్యూసెక్కులు, అవుట్లో 1,22,876 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 885 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. 2 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ఇన్ఫ్లో 2,13,624 క్యూసెక్కులు, అవుట్లో 1,22,876 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 885 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, చెప్పండి పూర్తి వివరాలు. ఈ సీజన్ లో రెండోసారి శ్రీశైలం గేట్లు ఎత్తడం జరిగింది. 2 గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితమే 2 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేయడంతో అయితే డ్యామ్ గేట్లు మరోసారి ఓపెన్ చేశారనే సమాచారంతో శ్రీశైలానికి వచ్చినటువంటి భక్తులు కూడా డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యూ పాయింట్ల దగ్గర కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. కృష్ణమ్మ పర్వాలను చూసేందుకు కూడా భక్తులు శ్రీశైలం నుండి డ్యామ్ దగ్గరికి పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ సీజన్ లో కొద్ది రోజుల నుంచి కూడా భారీగా శ్రీశైలానికి కూడా వరదలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు పోయిన నెలలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా పూర్తిగా నిండడంతో దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేశారు. ఈ క్రమంలోనే మళ్ళీ కొంత శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను కూడా మూసివేయడం జరిగింది. దాదాపు 5 లక్షల క్యూసెక్ల మేర కూడా ఈ సీజన్ లో శ్రీశైలానికి అత్యధిక భారీ స్థాయిలో ప్రాజెక్టు కూడా నీళ్లు వచ్చినాయని కూడా ఇరిగేషన్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు రెండోసారి వరదలు రావడంతో శ్రీశైలం డ్యామ్ కొంత ఖాళీ అయినప్పటికీ ఆ ఖాళీ అంతా కూడా వరదల వల్ల వరద ప్రవాహం కూడా కొద్ది రోజుల నుంచి కూడా భారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో 2 గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేశారు. అయితే దిగువన జూరాల ప్రాజెక్టు నుంచి మరోవైపు ఇటువైపు ఏదైతే తుంగభద్ర నది పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుంకేశ్వర ప్రాజెక్టు కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు వరద రూపంలో వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వరద ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వరద నిన్నటి నుంచి కూడా పెరిగినటువంటి నేపథ్యంలో వరద ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరికొన్ని గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కూడా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. అయితే శ్రీశైలం మిగులు జలాల ఆధారంగా నిర్మితమైనటువంటి పోతిరెడ్డిపాడు మల్లాల ఎత్తిపోతల పథకం నుంచి కూడా ఏదైతే రాయలసీమ ప్రాంతానికి కూడా నీళ్లు విడుదలవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే రెండోసారి ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరదలు రావడం, గేట్లు ఎత్తడం వల్ల రాయలసీమ ప్రాంతానికి కూడా ఏదైతే జలకళను సంతరించుకున్నటువంటి రాయలసీమ ప్రాంత రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.